బుధవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అయ్యప్పగుడి ఫ్లైఓవర్లో జరుగుతున్న స్క్రిప్ జాయింట్ పనులను జాతీయ రహదారి ఆర్ఎన్బి అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 కోట్ల రూపాయల వ్యయంతో మినీ బైపాస్ రోడ్డు పనులు, బాక్స్ కల్వర్టు పనులు, అయ్యప్పగుడి ఫ్లైఓవర్ నందు స్క్రిప్ జాయింట్ పనులు చేపట్టగా ఇప్పటికే మినీ బైపాస్ పనులు, ఫ్లైఓవర్ నందు స్క్రిప్ జాయింట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, అతి త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామన్నారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి దాట్ల చక్రవర్తన్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్ఛార్జి కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పీ కృష్ణారెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసరెడ్డి, 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు, 26వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బూడిద పురుషోత్తం యాదవ్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటున్నారు. సైడ్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే ఫ్లైఓవర్ ఉందో పడారపల్లి దగ్గర అయ్యప్పగుడి నుంచి వచ్చేది టువర్డ్స్ మినీ బైపాస్ పోయే ఫ్లైఓవర్ని ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఏదైతే 13 కోట్ల చిల్లరతో మినీ బైపాస్కి సంబంధించి రోడ్డు వర్క్ కానీ, ఓవర్లే వర్క్ కానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జి మీద ఉన్న స్ట్రిప్షీల్ జాయింట్లు రిమూవ్ చేసి కొత్త స్ట్రిప్షీల్ జాయింట్లు వేయడం కానీ, అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు, ఈ పనులన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. దీనికి సంబంధించి రోడ్డు ఓవర్లే వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు ఓవర్లే వర్క్స్ కూడా రోడ్డుకు సంబంధించి 90% పూర్తయినాయి. అయితే బ్యాలెన్స్ వర్క్లు స్ట్రిప్షీల్ జాయింట్లు కానీ 3 బాక్స్ కలవట్లు కూడా ఇంకా కాలేదు. దాని మీద ప్రత్యేకంగా శాసనసభ్యులు సేరెడ్డి గారు ఇటీవల కాలంలో కూడా అధికారులతో పిలిచి మాట్లాడున్నారు. ఈ బ్రిడ్జి మీద స్ట్రిప్షీల్ జాయింట్లన్నీ కూడా పనులు జరుగుతున్నాయి, అన్నీ కూడా ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా పూర్తి చేసి స్ట్రిప్షీల్ జాయింట్లన్నీ పూర్తి చేసి బహుశా ఒక 4 రోజులు అటు ఇటు జనవరి 15 నుంచి 20 లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ పునరుద్ధరణ జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు చాలా ఇంపార్టెంట్ బాక్స్ కలవట్లు ఏదైతే యువతల నుంచి మినీ బైపాస్ అవతలకి వాటర్ పోవడానికి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్టం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వర్క్లోనే 3 బాక్స్ కలవట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ 3 బాక్స్ కలవట్లు కూడా పండగ తర్వాత స్టార్ట్ చేసి దాదాపు 3 నెలల కాలంలో అవి కూడా చేసినట్లయితే
ఎప్పుడైనా మనకు భారీ వర్షాలు పడినప్పుడు ఫ్లడ్స్ ఎక్కువైనప్పుడు కూడా వాటర్ యువతలు నిలవకుండా మాగుంట్లేడు ప్రాంతంలో అవతలకి తీసుకుపోయే విధంగా దానికి సంబంధించి ఆ 3 బాక్స్ లోట్లు కూడా చేయాలనే ఉద్దేశంతోనే శాంక్షన్ చేయించాం. అవి కూడా జనవరి పండగ పోయిన తర్వాత ఒకసారి అవి కూడా ఓపెన్ చేసి అవి కూడా 3 నెలల లోపల పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఇటీవల కాలంలో చూసాం 2-3 తుఫాన్లు వచ్చినప్పుడు కూడా భారీ వర్షాల వల్ల ఇటు మాగుంట లేఅవుట్ ప్రాంతం కానీ కిందుండే సప్తగిరి లేఅవుట్ కానీ పైన ఈ ప్రాంతాల నుంచి కూడా వాటర్ పూర్తిగా ఇబ్బంది అయ్యి అవతలకు పోయేదానికి ఏదైతే ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో ఇరిగేషన్ కాలువలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కాలువలు ఆక్యుపేషన్ జరిగి ఉన్నాయి. దానికి పూర్తిగా ఇటీవల కాలంలో శాసనసభ్యులు సేవరెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడినారు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా దానికి సంబంధించి ఒక మీటింగ్ కూడా పెట్టారు. ఆ మీటింగ్లో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దాదాపు 3-4 సర్వే టీములు వేస్తున్నారు. పూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఇరిగేషన్ కాలువలన్నీ కూడా ఇంతకుముందు యాజ్ పర్ పేపర్ ఎలా ఉన్నాయో ఆ విధంగా ప్రజెంట్ పొజిషన్లో ఎలా ఉన్నాయనేది సర్వే చేసి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో దాన్ని కూడా కాలువలన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రతిపాదనలు కూడా తయారు చేశాం. అయితే అవన్నీ చేసే లోపలే మనం ఏదైతే మినీ బైపాస్ మీద ఉన్న 3 బాక్స్ కల్వర్ట్లు కూడా ఈ పూర్తి చేస్తే భవిష్యత్తులో ఈ ప్రాబ్లం రాకుండా దాన్ని కూడా చేస్తున్నాం. ఏదేమైనా ఈరోజు ఈ ఫ్లైఓవర్కి సంబంధించి మరొక 15 రోజులు 20 రోజులు కొంచెం ఓపిక పట్టాలని, ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఆ పని దీర్ఘకాలంగా ఉండాలని శాశ్వతంగా ఉండాలని ఉద్దేశం చేస్తాం. షిప్షిల్ జాయింట్లు వర్క్ అన్నీ చేసుకొని కూడా జనవరి 15 నుంచి 20 లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద అయ్యప్పగుడి దగ్గర ఫ్లైఓవర్ మీద ఏదైతే పడారపల్లికి పోయి రూట్ ఉందో ఇది పునరుద్ధరణ చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సూళ్లూరుపేట.